దేవుని కృపను బట్టి పరిచర్యలో దేవుడు చూపిస్తున్న కృపను బట్టి మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఈ ఆదివారపు ఆరాధనను ఇలా లైవ్లో చూస్తున్న బిడ్డలందరూ కూడా మీ గృహాలలో మీరు కూడుకుని కుటుంబం అంతా కలిసి ఈ ఆరాధనలో పాల్పొందవలసినదిగా, దేవునిని మహింపరచవలసినదిగా మీ అందరినీ ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో దేవుని సన్నిధిని ప్రారంభించుకుందాం. తలలు వంచుకుంటే ప్రార్థన. ప్రేమగల నాయన, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలను బట్టి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, ఏప్రిల్ మాసం తండ్రి 19వ తారీఖు 2020 సంవత్సరం ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నిన్ను ఆరాధించటానికి, ధ్యానించటానికి ప్రభువా మీరు చూపిన కృపను బట్టి నేను మహింపరుస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ సన్నిధిలో పాల్గొంటున్నారో ఆయన కుటుంబాలతో తండ్రి వారిని మీరు దర్శించండి. నీ ఆత్మతో తండ్రి బిడ్డలతో మీరు మాట్లాడండి. ఇలా తండ్రి ఎంతమంది బిడ్డలు ఆన్లైన్లో తండ్రి నీ ఆరాధనలో పాల్గొంటున్నారు, యేసు నామములో తండ్రి పరిపూర్ణమైన నీ శాంతి సమాధానాలను నీ ఔషధాలతో నింపండి. నాయన, సతానందకార క్రియలను లయపరిచి దూరపరచండి ప్రభు. తండ్రి పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాను తండ్రి. నాయన, ఆది నుండి అంతం వరకు తండ్రి ఏ ఆటంకాలు లేకుండా తండ్రి మీరే మహిమ తెచ్చుకొనండి. బిడ్డలను దర్శించండి తండ్రి. నాయన, నీ మహిమ కార్యాన్ని కుటుంబాల పట్ల, బిడ్డల పట్ల నెరవేర్చండి. సాతానందకారి క్రియలు రైపరిచి దూరపరిచి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు మహిమగల నామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో మీరు కృప చూపించారు. నీ వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా నీ కాపుదల మెండుగా దయచేయండి. నీ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభు, పరిశుద్ధపరచండి. బిడ్డల గృహాలు ఎక్కడైతే ఉంటున్నారో వారి తండ్రి వారు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా నీ రక్త ప్రోక్షణతో హృదయాల్లో ఉన్న మలినాన్ని కడగండి. అరికాల నుండి నడినెత్తి వరకు సంపూర్ణమైన స్వస్థతను ప్రభువా, సంపూర్ణమైన ప్రభువా నీ కాపుదలను దయచేయబడుతున్నా. శరీరంలో ప్రతి బలహీనత యేసు నామంలో వెళ్ళిపోవనగా అరికాలు నడినెత్తి స్వస్థత అనుగ్రహించి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. రండి దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి చూద్దాం. హెబ్రీయులకు రాసిన గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీయులకు రాసిన గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కొనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని వాక్యాన్ని చూద్దాం. సృష్టి అంతటిలో ఆయనకు కనిపించనిది ఏదియూ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సృష్టికర్త, ఈ సృష్టిని సృజించిన గొప్ప దేవుడైన దేవాతి దేవునికి కనిపించనిది ఏదియూ లేదు. మరియు ఆయన కంటికి సమస్తము తేట తెల్లగా బట్టబయలుగా కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి దేవునికి మనం లెక్క అప్పచెప్పవలెను. దేవుని బిడలారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి ఉందాం. దేవాతి దేవుడికి ఎన్నో నామాలు ఉన్నాయి. ఆయన యొక్క గుణాతిశయములు దాదాపు 3600 గుణాతిశయములను పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినది. ఒక గుణాతిశయము ఆయన చూచుచున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దీని అర్థం ఏంటంటే మనుష్యుడు ఏది దాచిపెట్టలేడని, దేవునికి మరుగైనది ఏదియూ లేదని, దేవునికి సమస్తము తెలుసని, ఏ మానవుడు ఈ భూమండలం మీద దేవునికి దాచిపెట్టనిది ఇదేది లేదని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. అయితే ఒక వ్యక్తి నా గురించి నాకు బాగా తెలుసు, మరియు నాకంటే బాగా దేవునికి నా గురించి బాగా తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక.
నీ గురించి నీకు తెలిసిన దానికన్నా నీ గురించి ఎక్కువగా ప్రభువుకి తెలుసు. నీ యొక్క తలంపులు, నీ మాటలు, నీ క్రియలు, నీ చూపులు, అలవాట్లు, నీ పడక, తీరుతెన్నులు, నీ స్నేహము, సమాజంలో నువ్వు ప్రవర్తించే తీరు, నీ అంతర్గత స్థితి, బాహ్య స్థితి అంతా కూడా దేవునికి తెలిసే ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు మాట్లాడే సృష్టి అంతటిలో ఆయనకి కనిపించినది ఏదియూ లేదు. సమస్తము ఆయనకి తెలుసు. ప్రతి మానవుడి గురించి, ప్రతి మనుష్యుడి గురించి భూలోకములోకి వచ్చిన మొదలుకొని ఈ శరీరాన్ని ధరించటం మొదలుకొని శరీరము పడిపోయే వరకు ఈ జీవితకాలమంతా ప్రతి క్షణము, ప్రతి నిమిషము నీ గురించి ప్రభువుకి తెలిసే ఉన్నది. అయితే సమస్తం తెలిసిన దేవుడే నిన్ను ఎందుకు ఇంకా ఆయన కృప చూపిస్తున్నాడు, ఇంక నీ మీద ఎందుకు దయ చూపిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో మనం తప్పుగా చూస్తాం. ఎవరైనా ప్రతి మానవుడు ఈ విధంగా ఆలోచించవచ్చు. నేను చేసేది దేవునికి తెలుసా? నేను మాట్లాడే మాట, నేను చేసే పని, నేను తీసుకునే నిర్ణయము, నేను చేసే తప్పు ఎవరికి తెలియదు కదా, నేను చేసే రహస్య పాపము ఎవరు చూడటం లేదు కదా, నేను అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఎవరు నన్ను గమనించటం లేదు కదా, నేను చూస్తున్న ప్రతి చాటుమాటున చేసే ప్రతి క్రియ ఎవరు గమనిస్తున్నారు అనేది చాలా మానవుడు అనుకుంటూ ఉండొచ్చు. కానీ హెబ్రీ 4:13 ప్రకారం ఆయనకి సమస్తము తెలుసు. ఆయన కంటికి సమస్తము కనిపించినది ఏదియూ లేదు. ఆయన కంటికి సమస్తము తేట తెల్లగా బట్టబయలుగా కనిపిస్తుందని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. అయితే రహస్యమందు నువ్వు చేస్తున్న ప్రతి ఆలోచన, రహస్యమందు నువ్వు చేస్తున్న కార్యములు, నువ్వు చూస్తున్న ప్రతి చూపు, మాట, నీ అడుగు దేవునికి తెలిసి ఉన్నది. అయితే దేవుడు కొంతకాలం మౌనంగా ఉన్నాడు. నిన్ను హెచ్చరిక కూడా చేస్తున్నాడు. ఆల్టర్ కాల్ కూడా నీకు ఇస్తున్నాడు. అయితే దేవుడు నిన్ను మళ్ళా నా బిడ్డ తెలుసుకుంటాడు. తన యొక్క అవిధేయతను, తను చేసిన పాపములను తెలుసుకుని క్షమాపణ కోరి పాప పశ్చాత్తాపపడి నా దగ్గరికి వస్తాడని తండ్రి వేచి ఉంటున్నాడేమో. ఈ చివరి దినాల్లో ఆయన చూచుచున్న దేవుడు. ఆయన మౌనముగా ఉన్నాడంటే అర్థం నిన్ను ఇంకా అవకాశం ఇచ్చుంటాడు. నిన్ను మళ్ళా ఆ పాప ఊబి నుంచి నువ్వు మళ్ళీ తెలుసుకుని ఆయన వైపు తట్టు తిరుగుతావేమోని ఆయన చూస్తున్నాడేమో. మానవుడు అనుకోవచ్చు, నేను చేసే ఆలోచన, తలంపులు ఎవరికి తెలుసు అనుకుంటున్నాడేమో. కానీ దేవునికి సమస్తం ఎరుగై ఉన్నాడు. ఆయన పేరే సమస్తమైన అంతర్యామిగా ఉన్నాడు ఆయన ప్రభు. మనం కీర్తన గ్రంథంలోకి వెళ్తే చూద్దాం. కీర్తనలు రాసిన గ్రంథం 139వ అధ్యాయము 1-12 వచనాలు. కీర్తనలు 139వ అధ్యాయము 1-12 వచనాలు నేను చదువుతాను. రిఫరెన్సులు మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీద్దాం. పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేస్తే 3వ వచనం 139 వచనం ఏమంటాడంటే, నేను కూర్చోవడం నిలబడటం నీకు తెలుసు, నా తలంపులు ఎలాంటివో దూరం నుంచి గ్రహిస్తున్నావు. నేను ఎక్కడికి వెళ్ళుదునో ఎక్కడ విశ్రమించదనో నువ్వు పరిశీలనగా చూస్తున్నావు. నా ప్రవర్తన అంతా నీకు తెలుసు. దావీదు మాట్లాడే మాటలు. ప్రభువా, నేను ఎక్కడ కూర్చుంటున్నానో నీకు తెలుసయ్యా. నిలబడటం కూడా నీకు తెలుసు. నా తలంపులు నీకు తెలుసు.
నువ్వు అన్నీ గ్రహిస్తున్నావు, నువ్వు పరిశీలిస్తున్నావు, నా ప్రవర్తన అంతటిని నువ్వు చూస్తున్నావు. ఆయన చూచుచున్న దేవుడు. మన యొక్క తలంపులను ఆయన చూస్తున్నాడు, మన ఆలోచనలు ఆయన చూస్తున్నాడు, మన యొక్క ప్రతి నడతను, మన క్రియను, మనం ప్రతి మాటను ఆయన చూస్తూ గమనిస్తూ ఉన్నాడు. ఇకనైనా ఆయన అంతేకాదండి, 4వ వచనంలో చూస్తే, యెహోవా నా నాలుకపై మాట రాక మునుపే అదేమిటో నువ్వు క్షుణ్ణంగా తెలుసు. ఆమె నువ్వు మాట్లాడే మాట కూడా ఆయన చూచున్నాడు. వెనక ముందు నువ్వు నా చుట్టూరా ఉన్నావు, ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు. 7వ వచనం కూడా చూస్తే, అది నేను ఎక్కడికి వెళుదునని నీ సన్నిధి నుండి. 8వ వచనం కూడా చూద్దాం. ఆకాశంకి ఎక్కినను అక్కడే ఉన్నావయ్యా, పాతాళంలో ఉన్నా కూడా అక్కడే ఉన్నావు. సముద్ర దిగంతములలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును. ఆమేన్. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. చాలండి. 11వ వచనం కూడా చూద్దాం. అంధకారం నన్ను మరుగు చేయును, నా కళ్ళు వెలుగు రాత్రివలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. రాత్రిలో అయినా పగలైనా సముద్రంలోనైనా ఆకాశంలోకి వెళ్ళినా నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు నన్ను చూస్తున్నావని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి ఆలోచన, నువ్వు చూసే ప్రతి చూపు, రహస్యమం చేస్తున్న ప్రతి ఇది దేవుడు చూస్తున్నాడు. అయితే దేవుడు చూచుచున్నాడు, నిన్నేమి చేయటం లేదనుకుంటున్నావేమో. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడేమో. ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూచుచున్న దేవుడును నేను. నీ యొక్క ప్రతి మాట, నడత, నువ్వు తీసుకునే నిర్ణయం, నువ్వు అంతరంగంలో ఎలా ఉన్నావు, బాహ్యంగా ఎలా ఉన్నావు, లోకములు ఎలా ఉన్నావు, భార్యతో ఎలా ఉన్నావు, భర్తతో ఎలా ఉన్నావు, నీ యొక్క ప్రతి క్షణము ఆయన చూచుచూ ఉన్న దేవుడు. అయితే ఆయన నీకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఇంతవరకు నువ్వు ఎవరు నన్ను చూడటం లేదేమో, నా మాట ఎవరు వింటారు, రహస్యమందం చేసే నా అంతరంగంలో చేసే ఆలోచన ఎవరు గమనిస్తున్నారు, నేను ఆకాశంలో భూమిలోను చీకటిలోను నువ్వు ఎక్కడ ఉన్నా కూడా దేవుడు నిన్ను చూచుచున్నాడు. ఆయన పేరే చూచుచున్న దేవుడు. అయితే 2వ కొరింథీ 5:10 వచనం కూడా చూద్దాం. 2వ కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనని సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. చూసారా? అయితే ఒక రోజు రాబోతుంది, దేవుని న్యాయపీఠం వద్ద మనమందరం నిలబడాలి. అవి మంచివైనా చెడ్డవైనా కూడా దేవుని తీర్పు నీ ముందుకు రాక ముందే నిన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడని, ఆయన సృష్టికర్తని, సృష్టిలో ప్రతిదీ ఆయనకి మరుగైనది ఏదియూ లేదని నువ్వు గ్రహించు. ఇప్పటి వరకు దేవునికి వ్యతిరేకముగా నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయన దగ్గర ఉంది. నువ్వు చూసిన ప్రతి చూపు ఆయన చూస్తున్నాడు. నీ యొక్క ప్రవర్తన ఆయన చూస్తున్నాడు. నీ ఆలోచన ఆయన గ్రహిస్తున్నాడు. నువ్వు ఆయనకు మరుగుపరిచేది ఏదియూ లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇప్పుడే పశ్చాత్తాపడు. ఆ శిక్ష నీ ముందు రాకముందే, ఆ న్యాయపీఠం ముందు నువ్వు వెళ్ళకముందే ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా, నీకు వ్యతిరేకముగా నేను చేసిన ప్రతి కార్యాన్ని ప్రభువా నన్ను క్షమించు, పశ్చాత్తాపం కలిగి ఆయన పాదాలు పట్టుకుని మారు మనసు పొంది రక్షించబడితే నువ్వు ధన్యుడు. అయితే కొంతమంది చూడటం లేదేమో,
దేవుడు గమనించటం లేదేమో, నన్ను ఎవరు చూస్తున్నారని అనుకుంటున్నారేమో చూద్దాం. దానియేలుకు రాసిన 5వ గ్రంథంలో మొదటి వచనం చూస్తే అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు దావీదు. దానియేలు రాసిన గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి వచనాలు మనం చూస్తే బెల్షాజర్ అనే రాజు ఉన్నాడు. ఆ బెల్షాజర్ రాజు ఆయన రాజ్యాన్ని కట్టుకుని బబులోను దేశంలో ఉన్నాడు. సామ్రాజ్యాన్ని విస్తరింపచేసి, అయితే విస్తరింపచేసిన తర్వాత దేవుని మందిరములో పరిశుద్ధ పాత్రలను, పరిశుద్ధ ఉపకరణాలను, దేవుని ఆరాధనకు ఉపయోగించే ఆ పాత్రలు తీసుకొచ్చి ఆ బెల్షాజర్ రాజు తాను ద్రాక్షారసము త్రాగుడు కొరకు ఆ పాత్రలు వాడినప్పుడు ప్రభువు చూచాడు. చూచి ఆ రాజు మీద దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత ఆ రాజు మీదకి వచ్చింది. ఆ రాత్రి కాలమందు మనం చూస్తే 5వ అధ్యాయము 25వ వచనం చూస్తే మెనే మెనే టెకెల్ ఉపార్సో అనే ఒక చేతి రాత ఆ దర్శనమందు చూశాడు. దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వచ్చింది. దేవుడు చూడటం లేదేమో అనుకుంటున్నావేమో నువ్వు కూడా. దేవుడు నన్ను గమనించటం లేదేమో, నేను చేసే మాటలు, అంతరంగంలో చేసే తలంపులు, నేను చేసే భార్యకు మోసం చేయటం, భర్తని భార్య మోసం చేయటం, హృదయంలో లేనిపోని ఉపద్రవాలు తీసుకురావటం, కుటుంబాలలో ఇరుగు పొరుగు వారి మీద వాళ్ళని అబద్ధాలతో వాళ్ళని కించపరచటం, ఇలాంటివి చేస్తున్నావేమో. దేవుడు ఆయన పరలోకము నుండి నీ యొక్క ప్రతి మాటను గమనిస్తున్నాడు. భూమి మీద, భూమండలంలో ప్రతి మానవుడిని ప్రతి క్షణము, ప్రతి సెకండ్ ఆయన చూచూ ఉన్నాడు. ఒకరోజు తీర్పు వస్తుంది. దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏమి మాట్లాడినా, ఏమి చేసినా ఇకనైనా దేవుని వైపు తిరుగు, ప్రభువా నన్ను క్షమించమని. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం కూడా చూద్దాం. కీర్తనలు 19:14. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి ఆమేన్. దావీదు కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా నా మాటలు, నా హృదయము, నా ఆలోచనలు, నా అంతరంగం, నేను చూసే ప్రతి చూపు, ప్రతి నడక, ప్రతి నిమిషం, నా జీవితం మొత్తము ప్రభా, ప్రతి సెకండ్ భూలోకంలో మీరుకి అంగీకారంగా ఉండులాగన ప్రభా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా. మరి నువ్వు జీవిస్తున్నావు కదా భూలోకంలో, ఇంతవరకు నిన్ను ఎవరు చూస్తలేదేమో, నీ మాటలు ఎవరు గమనించడం లేదేమో, ఆలోచనలు ఎవరు చేయట్లేదేమో, నీ చూపులు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. ఆయనకు అంగీకారంగా నీ మాటలు ఉన్నాయా? ఆయనకు అంగీకారముగా నీ చూపులు ఉన్నాయా? నీ చూపుల్లో పరిశుద్ధత ఉందా? ఆయన నువ్వు గణపరుస్తున్నావా? నీ అంతరంగ స్థితి ఎలా ఉన్నదో ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త. ఇకనైనా ప్రభువా నన్ను మన్నించు, నా అంతరంగం చెడిపోయింది, నా చూపులు చెడిపోయినాయి, ఎవరు చూచినా చూడపోయిన తండ్రి, పరలోకమందు నన్ను చూస్తున్నా. బెల్షాజర్ రాజు మీరు చూశారు ప్రభువా, ఆయన శిక్ష, నాయన తీర్పు అతని మీదకి వచ్చింది తండ్రి. ఎంపటే ఆ రాజు చనిపోయాడు ప్రభువా. నేను కూడా ప్రభువా మీకు ఆయాసకరమైగా ఏదైనా తండ్రి నాయన ఇంతవరకు తండ్రి మాటల్లో, చూపుల్లో, తలంపులో, ఆలోచనలో, హృదయ అంతరంగంలో తండ్రి ఏమన్నా ఉంటే ప్రభు నన్ను క్షమించని పాదాలు పట్టుకుంటే ఆయన క్షమించగలిగిన దేవుడు. ఈ చివరి కాలంలో, ఈ భయంకరమైన రోజుల్లో ఆయన నిన్ను క్షమించి నిన్ను ఆయన పక్షాన చేరటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీ జీవితం ఆయనకి అంగీకారంగా ఉన్నదా? దేవుని వెలుగులో చూసుకో. ఇకనైనా కూడా నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయన ఉంచున్నాడు. నువ్వు చేసే ప్రతి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. నువ్వు చేసే రహస్యమందు, నువ్వు చేసే ప్రతి నిర్ణయం ఆయన చూస్తున్నాడు. కీర్తన గ్రంథం 4:4లో కూడా చూస్తే
పరిశుద్ధ గ్రంథం కీర్తనల గ్రంథం 4:4 కూడా చూద్దాం. 4:4 చూస్తే భయము నుండి పాపము చేయకుడి అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలి అంటే దేవుడు చూస్తున్నాడని, దేవుడు నా జీవితాన్ని గమనిస్తున్నాడని, దేవుడు నేను మాట్లాడే ప్రతి మాట ఆయన గ్రహిస్తున్నాడని, నేను తీసుకున్న ప్రతి నిర్ణయం ఆయన కనుల ఎదుట ఉన్నదని, నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నన్ను పరిశీలిస్తున్నాడనే భయము నీకు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి దేవుని భయము నీకు కలిగి ఉంటే నువ్వు పాపము చేయవు, పాపములో కూరుకొనవు. కాబట్టి దేవుని బిడ్డవా, నిన్ను ఆయన చూస్తున్నాడని నువ్వు ఆయన్ను మీద నీవు నమ్మకం ఉంచు. ఆయన చూచుచున్న దేవుడు. ఈ కాలంలో నీ యొక్క స్థితి ఆయనకి తెలుసు, నీ యొక్క పరిస్థితి ఆయనకి తెలుసు, నీ మాట ఆయనకి తెలుసు, నీ కుటుంబ పరిస్థితి ఆయనకి తెలుసు, నీ అనారోగ్య పరిస్థితి ఆయనకి తెలుసు, నీ ఆర్థిక లోట్లు ఆయనకి తెలుసు. సమస్తం ఆయన్ని గురించి ఎరిగి ఉన్నాడు. కానీ ఆయనకి విరోధంగా ఆలోచన చేసే నవా, ఆయనకి విరోధముగా నీ మాటలు ఉన్నాయా? హాని చేస్తున్నావా? మాటలతో అసత్యాన్ని నువ్వు అసత్యంతో మనుషులను కించపరుస్తున్నావా? జాగ్రత్త. అయితే మరొక ఉపమానం మీ ముందుకు తీసుకురావాలని ఆశ కలిగి ఉన్న యెహోషువ గ్రంథంలో 6-7 అధ్యాయాలు మనం చూస్తే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దాదాపు 400 సంవత్సరములు పరాయి దేశంలో, పరాయి ప్రభుత్వంలో, బానిసత్వంలో వెట్టి చాకరీ చేసి, సరైన ఆహారం లేక, బట్టలు లేక అనేకమైన ఇబ్బంది కలిగి ఉన్నారు. అలాంటి సమయంలో ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ మొరపెట్టగా దేవుడు వారి మొరను ఆలకించాడు. ఆయన చూస్తున్న దేవుడు. ఆయన చూశాడు, వాళ్ళ యొక్క బాధను చూశాడు, ఆ మొరను చూశాడు. ఆ మాటలు విని మోషేని నాయకత్వంగా వారి బానిసత్వం విడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. మోషే వచ్చి దాదాపు 10 అద్భుతాలు చేసి ఆ రాజు నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. విడిపించి దాదాపు మళ్ళా 400 సంవత్సరములు వారిని అరణ్యంలో నడిపించి కానాన్లోకి ప్రవేశపెట్టడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అయితే ఒకసారి వీళ్ళు దాదాపు ఆ కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహించి పాలస్తీనాలోకి ప్రవేశించే ముందు గడియల్లో వాళ్ళకి ఒక ఎరుకో పట్టణము అనేది ఆటంకంగా ఉన్నది. ఆ ఎరుకో పట్టణము గోడలు చాలా దృఢముగా, విశాలముగా ఉన్నాయి. ఆ ఎరుకో ప్రజలు జయం పొందారు. అయితే వారికి అడ్డుగా ఉన్న ఎరుకో పట్టణాన్ని జయించాలి. అయితే వారికి ఏమి తెలియక, మళ్ళీ ఎలా జయించాలో తెలియక యెహోషువ, మోషే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళతో ఒక నిబంధన చేశాడు. నీకు ఆ ఎరుకో పట్టణం మీద, ప్రజల మీద జయాన్ని అనుగ్రహిస్తాను. అయితే నేను మీకు ఒక నిబంధన చేస్తున్నాను. ఎరుకోలో ఉన్న ఏ వస్తువులను మీరు తాకూడదు. ఎరుకోలో అనేకమైన బంగారం, వెండి, వస్త్రములు అవి మిమ్మల్ని చాలా ఆకర్షిస్తాయి. వాటిని ఏమిటి తీసుకోకూడదు. వాటినన్నిటిని మీరు కాల్చివేయాలి, నశింపచేయాలని దేవుడు వాగ్దానం చేసినప్పుడు, నిబంధన పెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ అలానే దానికి ఒప్పుకుంటారు. అయితే ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఆ ఎరుకో గోడల చుట్టూరు 6 రోజులు ఒక్కసారి తిరగాలి, 7వ రోజు మీరు 7 సార్లు తిరగాలని ప్రభువు చెప్పాడు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మానవ మేధస్సుకి ఇది అందదు. కానీ దేవుని మాటకి మీరు లోబడితే అద్భుతాలు జరుగుతాయి. దేవుని మాటకు మీరు విధేయతలైతే అద్భుతాలు జరుగుతాయి. దేవుని కాలంలో కొంతమంది అంటారు, దేవుడు చెప్పిన మాటలు మంచినీళ్లను ప్రార్థన చేసి అనేక రోగాలు నయమైపోయాయి పరిచర్యలు. కొంతమంది అంటారు, నీళ్ళకి రోగాలు పోతాయా అని ఒక అపనమ్మకం, అవిశ్వాసాన్ని హృదయంలో తీసుకొస్తారు. దేవుని మాట నమ్మండి. ఆ దేవుడు
గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా 13 సార్లు యెరికో పట్టణాన్ని చుట్టూరు తిరిగినప్పుడు యెరికో గోడలన్నీ కూలిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలానే ఇప్పుడు కూడా ఈ లోకానికి గుర్తుగా ఈ యెరికో ఉన్నది. అయితే జయించిన తర్వాత చాలామంది దాదాపు లక్షల మంది లక్షల్లో ఉన్న జనాభా ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఆ యెరికోలో ఉన్న వస్తువులన్నీ కాల్చివేశారు. అయితే ఒకతను ఆకాన్ అనే అతను ఏం చేశాడంటే ఆకర్షణకు లోనయ్యాడు వస్తువులు. అక్కడున్న బంగారాన్ని, వెండిని, ఆ వస్త్రములు కొన్ని తీసుకుని ఎవరు చూడటం లేదు కదా, ఇన్ని లక్షల మందిలో దేవుడు నన్ను గమనిస్తాడా అనుకుని వాటిని గుడారంలోకి తీసుకెళ్ళి దాచిపెడతాడు. అయితే యెరికో జయించిన తర్వాత యోర్దాను దాటుతున్న సమయంలో మళ్ళీ వాళ్ళకి ఒక చిన్న పట్టణం ఎదురయ్యింది, హాయి పట్టణం. ఈ హాయి పట్టణంలో వారికి జయం అనేది రాదు. ఇశ్రాయేలు తరపున యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఇశ్రాయేల్ ప్రజలు నాకు విరోధంగా నా నిబంధనను మీరు పాపం చేశారు. ప్రజల్లో ఒకతను నేను చేయొద్దన్న పనిని చేశారు, అపవిత్రయ్యాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూసారా, దేవుడు చూస్తలేదు అనుకుంటాడు. లక్షల మందిలో నన్ను ఎవరు గమనిస్తున్నారు అనుకుంటాడు. దేవుని కన్ను, సృష్టికర్త, మనుష్యుణ్ణి సృజించిన సృష్టికర్త. మనం చూస్తే హెబ్రీయులకు రాసిన గ్రంథం 4:13లో ఆయన మాట్లాడే మాట, ఆయన కనులకు వేరుగా ఏదీ లేదని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయనకి సమస్తము తెలుసు, సమస్తం ఎరుగున్నాడు. అయితే ఆ సమయంలో యెహోషువ వారిని అందరు 12 గోత్రాల వారిని పిలిచి చీటీలు వేయగా యూదా గోత్రం మీదకి వస్తుంది. మరలా చీటీ వేసినప్పుడు ఆ చీటీలో యూదా గోత్రం తర్వాత జెరుహు వంశస్థుల మీదకి మళ్ళా చీటీ వస్తుంది. మళ్ళా జెరుహు వంశస్థుల్లో చీటీ వేసినప్పుడు ఆకాను మీద ఆ చీటీ వచ్చినట్టు చూసారా, లక్షల మందిలో నన్ను ఎవరు చూస్తారు, రహస్య మందు తీసుకెళ్ళి దాచిపెట్టాడు ఆకాను. ఆయన చూస్తున్న దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో నన్ను ఎవరు చూస్తున్నారు, నేను చేసే ఆలోచన ఎవరికి తెలుసు, నా తలంపులు ఎవరికి తెలుసు, నేను రహస్యమందు చేసే వాటిని ఎవరు చూస్తున్నారు, నా నిర్ణయాలు ఎవరికి తెలుసు, నేను చేసే ప్రతి పని ఎవరికి తెలుసు అనుకుంటున్నాడు. జాగ్రత్త, ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ ప్రతి అడుగు ఆయనకి తెలుసు, నీ ఆలోచన అతను తెలుసు, నీ అంతరంగం ఆయనకి తెలుసు, నువ్వు చేస్తున్న ప్రతి పని ఆయనకి తెలుసు. నువ్వు ఎక్కడున్నా కూడా, సముద్రంలోకి వెళ్ళిన, ఆకాశంలోకి వెళ్ళిన, భూమి అగాధంలోకి వెళ్ళినా కూడా ఆయన చూస్తున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని బిడ్డ, అయితే ఆకాను తన యొక్క కుటుంబాలను వారందరిని తీసుకెళ్ళి ఆడ లోయలోకి తీసుకెళ్తారు. ఆకోరు లోయలోకి తీసుకెళ్ళి రాళ్లతో అతన్ని, ఆకానుని, తన కుటుంబాన్ని మొత్తాన్ని రాళ్లతో శిక్షించినట్టు, చంపేయబడినట్టు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అది ఈనాటికి కూడా దేవుని బిడ్డ, దేవుని శిక్ష నీకు రాకముందే, దేవుని తీర్పులోకి నువ్వు వెళ్ళకముందే నీ సృష్టికర్తను స్మరించు. ఇప్పటి వరకు చేసిన ప్రతి దానిని, అవిధేయతలను దేవుని వెలుగులో ఆయన చూస్తున్నాడు. నీ ప్రతి అడుగు ఆయన చూస్తున్నాడు. ప్రతి తలంపు ఆయనకు తెలుసు, ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు, ప్రతి మాట ఆయనకు తెలుసు. రహస్యమందు నువ్వు చేసే ప్రతిదీ ఆయనకి తెలుసు. ఆయన ఇంకా మౌనంగా ఎందుకుంటున్నాడో తెలుసా? నీకు శిక్ష ఎందుకు రావటంలో తెలుసా? మరణం అనేది ఇంకా నీకెందుకు రాలో తెలుసా? ఆయన దయగల దేవుడు. ఇకనైనా నా బిడ్డ నా దగ్గరికి వస్తాడేమో, పశ్చాత్తాపము కలిగి వాటినన్నిటినీ నా దగ్గర ఒప్పుకొని క్షమించమని మారు మనసు పొంది ఆయన రక్తంలో కడుక్కుని పరిశుద్ధుడు అవుతాడని ఆయన వేచి ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు కూడా దేవుని దగ్గరికి వచ్చి ఆయన చూస్తున్న దేవుడని ఆయన పాదాలు పట్టుకొని నీ అవిధేయతలన్నీ ఒప్పుకుంటే ఆయన నన్ను రక్షిస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. కీర్తన గ్రంథం 33 13 నుంచి 19 చూద్దాం. కీర్తన 33 13 నుంచి 19 వరకు చూస్తే, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు,
వారి అందరి హృదయములను ఏకరీతిగానే నిర్మించాడు. వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను చాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద. దేవునికి మహిమ కలుగును గాక. చాలు. ఎవరైతే దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన చూస్తున్నాడని ఎవరైతే భయం కలిగి ఉంటారో, పాపము చేయకుండా ఉంటారో, వారిని దేవుడు రక్షిస్తాడు. ఈ ప్రపంచంలో ఏ కరోనా రాని, ఎలాంటి తెగులు రాని, ఎలాంటి వైరస్ రాని, ఎలాంటి పరిస్థితులు రాని, నీ ధనము నిన్ను రక్షించలేదు, నీ జ్ఞానము నిన్ను రక్షించలేదు, నీ పేరు ప్రతిష్టలు నిన్ను రక్షించలేదు, నీ పదవి నిన్ను రక్షించలేదు, నీకున్న సమస్తాన్ని ఏ మానవుడు నిన్ను రక్షించలేదు. ఎవరు రక్షిస్తారు? ఆయన అంటారు, ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన రక్షిస్తాడు. ఆమేన్. ఎప్పుడు భయం కలిగి ఉండాలి మనము? ఆయన చూస్తున్నాడని భయము నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు పాపము చేయవు. అలాంటి స్థితి నువ్వు కలిగి ఉండదు కాదు. దేవుడు ఇచ్చిన వాగ్దానం చివరిగా సామెతల గ్రంథం 15:3 కూడా చూద్దాం. 15:3 సామెతల గ్రంథం 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కనులు అందరి మీద ఉన్నాయి. నువ్వు చేసే ప్రతి దాని మీద ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త. కాకపోతే ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన రక్షిస్తాడు. దేవుని బిడ్డ, ఆయన చూస్తున్న దేవుడు, ఆయన ప్రతిదీ చూస్తున్నాడు. ఇకనైనా ఆకాశము నుండి నేను చూసే దేవుడు ప్రతి క్షణం, ప్రతి సెకండ్ నీ తలంపులన్నీ ఆయన చూస్తున్నాడని ఎరిగి ఆయన పాదాలు పట్టుకుంటే, ఇకనైనా నువ్వు చేసిన అవిధేయతలన్నీ ఆయన ఎదుటికి వచ్చి క్షమించమని అడిగి, పశ్చాత్తాపం కలిగి, మారు మనసు కలిగి, నీ పాపాలన్నీ ఆయన రక్తంలో కడుక్కుంటే ఆయన నిత్యముగా నీ నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది చివరి కాలం, ఇది ఆల్టర్ కాలుగా ఉన్నది. చివరి కేక వేస్తున్నాడు ప్రభు. నేను చూశానంతా చూశాను, ఎవరు రక్షించేవాడు ఎవడలేడు ఇక్కడ. నీకు నా మీద భయభక్తులు కలిగి ఉండి నేను రక్షిస్తాను. ఆ పాపము చేయకుండా ఆయన చూస్తున్నాడని భయం కలిగి ఉంటే నిత్యమైన జీవంలో ప్రవేశించును గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కానుకలు పడదాం, సందా తీసుకుందాం. మీ గృహాల్లో కూడా మీరు ఏ వారం ఆ వారం దేవుని యొక్క క్రమం చొప్పున మీ చందాను మీ గృహాల్లోనే ఉంచుకొని, ఒకవేళ దేవుడు సన్నిధిలోకి తీసుకురా అలాంటి పరిస్థితులు మనకు ముందు కాలంలో వచ్చినప్పుడు దేవునికి రావాల్సిన ఆ యొక్క చందాను దేవుని గృహానికి తీసుకురావాల్సిందిగా మీ అందరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. చందా పడదాం. చందా పడే ముందు చిన్న పాట పాడదాం. మనకు ఇచ్చిన పాట, చిన్న పాట పాడొకటి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా నా యేసయ్యా. జీవనదిని తీసుకురా హృదయములో
ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయు. అలే కానుకల కొరకు ప్రార్థన. ప్రేమ గల ఆయన ప్రభువుల తండ్రి పరిశుద్ధుడా, ఈ కానుకలు దీవించి ఆశీర్వదించండి ప్రభు. బిడ్డలు ఇచ్చిన గుప్పులను తండ్రి మీరు పరలోకము నుండి తండ్రి సమృద్ధిని వాడి మీ పరిచర్య కొరకు వాడే కృప దయచేయమని మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన, చివరి ప్రార్థన. అయితే మన కుటుంబాల్లో ఎజ్రా అంకుల్ గారు తన యొక్క కుటుంబంలో తన యొక్క కుమారుడు ప్రభు మహిమలోకి వెళ్ళారు. ఆ కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా, ఆదరణ కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకం కోరుచున్నాను. అదేవిధంగా మహారాజ్ అన్నయ్య కుటుంబంలో తన చిన్న బిడ్డ షీబా కూడా కొంచెము అనారోగ్యంగా ఉన్నది. ఆ బిడ్డ గురించి ప్రార్థన. లీలమ్మ గారి కుటుంబంలో కూడా తన కుమారుడు అనారోగ్యంగా ఉన్నాడు, ప్రార్థన చేయాలి. రమేష్ అనే యొక్క కుమారుడు జర్మనీలో ఉంటున్నాడు, క్షేమాన్ని ఇవ్వాలి. అదేవిధంగా సామ్రాజ్యం అనే కాలుడు ఢిల్లీలో ఉంటున్నాడు, ఆ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన, చివరి ప్రార్థన. ప్రేమ గల నాయన ప్రభు గల తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలను బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహారాజా నీ కుటుంబంలో షేబారిని దర్శించండి. యేసు నామములో పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. లేరమ్మ గారి కుమారుడు దర్శించండి. యేసు నామములో పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. అదేవిధంగా ఢిల్లీలో ఉంటున్న ప్రభు ఆ బిడ్డను కూడా మీరు దర్శించండి. అది జర్మనీలో ఉంటున్న శ్యామను దర్శించండి. కుటుంబాలన్నిటికి నీ రక్త ప్రోక్షణ దయచేయండి. ఆయన కుటుంబాలకి నీ రక్తంతో నింపి ఈరోజు యొక్క సన్నిధి యొక్క ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమ తెచ్చుకున్నాను. యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం అనుకున్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. చివరి పాట. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెదా, 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 ఆరాధించెదా నా ప్రాణమున్నంత వరకు.